No, no, yeah, no, 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 yeah, no, no, no. ఇండియన్ సినిమాలో టాలీవుడ్ మంచి ఫాస్ట్ గా గ్రో అవుతున్న ఇండస్ట్రీ కావడంతో ఎంతో మంది హీరోయిన్స్ ఫారెన్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో తమ హవా కొనసాగిస్తున్న హీరోయిన్స్ సైతం ఇక్కడే ఫస్ట్ హిట్ కొట్టారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్ అయిన కత్రినా కైఫ్ కూడా బ్రిటిష్ అమ్మాయి. కాశ్మీరీ ఫాదర్ కి బ్రిటిష్ మదర్ కి పుట్టిన ఈమె బూమ్ సినిమాతో బాలీవుడ్ లో కడుగుపెట్టి భారీ ఫ్లాప్ కొట్టింది. ఆ తర్వాత పట్టుదలగా ప్రయత్నించి హిట్ కొట్టింది. ఇప్పుడు అక్కడ టాప్ హీరోయిన్. అలాగే ఫారెన్ నుండి వచ్చిన హీరోయిన్స్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాలో కనిపిస్తుంటారు. పవన్ కళ్యాణ్ పంజా సినిమాలో హీరోయిన్ అయిన సారా జేన్ డయాస్ నిజానికి ఒమాన్ లో పుట్టిన ఫారెన్ పాప. అయితే పంజా తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇక కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ తో ఒక రేంజ్ లో రొమాన్స్ చేసి పండించిన గాబ్రియేలా కూడా బ్రెజిల్ నుండి వచ్చిన హీరోయినే. ఇక పవన్ కళ్యాణ్ పెళ్లాడిన మూడో భార్య అన్నా లెసినోవా కూడా రష్యన్ మోడల్. ఇక పవన్ పాటలోనే ప్రయాణిస్తున్న సుప్రీం హీరో సాయిధరం తేజ్ కూడా తన తిక్క సినిమాలో లారిసా బొనేసి అనే ఫ్రాన్స్ హీరోయిన్ ని పరిచయం చేశాడు. కానీ తిక్క సినిమా డిజాస్టర్ అవడంతో ఆమె కనిపించకుండా పోయింది. ఇక టెంపర్ సినిమాలో ఆడిపాడిన ఐటమ్ గర్ల్, బాహుబలిలో కూడా తన అందాల మత్తు చెల్లిన నోరా ఫతేహ్ కూడా కెనడా భామ. ఆమె ఆ తర్వాత కూడా కిక్ 2, లోఫర్, ఊపిరి, షేర్ వంటి సినిమాల్లో కూడా స్కిన్ షోతో షేక్ చేసింది. ఖైదీ నెంబర్ 150 హీరోయిన్ గా కన్సిడర్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ అయిన నర్గిస్ ఫక్రీ కూడా అమెరికా నుండి తన టాలెంట్ ని చూపించడానికి వచ్చిన హీరోయిన్. అయితే ఎఫ్ఐఎస్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడంతో పెద్దగా షైన్ కాలేదు. ఇక కరెంట్ తీగ సినిమాలో కనిపించి కుర్రాళ్ళందరికీ షాక్ ఇచ్చిన సన్నీ లియోన్ కూడా ఫారిన్ నుండి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన హీరోయిన్. ఆమె ఇంతకు ముందు పెద్దగా పట్టింపులు లేని కెనడాలో పోల్ స్టార్ గా సూపర్ ఫేమస్ అయింది. ఇప్పుడు క్రేజ్ పరంగా చూసుకుంటే బాలీవుడ్ హీరోయిన్స్ అందరినీ దాటేసింది. ఇక సల్మాన్ ఖాన్ తో ఎఫ్ఐఆర్ నడిపి బాగా ఫేమస్ అయిన అరేబియన్ గుర్రం లాంటి జాక్విలిన్ కూడా ఇక్కడ అమ్మాయి కాదు. ఆమె కూడా పక్కనున్న శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చి విపరీతంగా సెగలు పుట్టిస్తుంది. రామ్ చరణ్ తో ఎవడు సినిమాలో రెచ్చిపోయిన ఎమీ జాక్సన్ గుర్తుంది కదూ, ఆమె కూడా బ్రిటిష్ బ్యూటీనే. ఆ తర్వాత గ్లామర్ డోర్స్ ఎత్తేయడంతో బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా ఐ, రోబోటు వంటి సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకొని ఆశ్చర్యపరిచింది. ఘర్షణలో కనిపించిన యానా గుప్తా అప్పట్లో బాగా ఫేమస్ అయింది. ఆమె కూడా చెక్ రిపబ్లిక్ నుండి ఇక్కడికి వచ్చి తన అందాలతో అప్పటి వరకు ఉన్న ఐటమ్ గర్ల్స్ అందరికీ చెక్ పెట్టింది. అయితే ఆ తర్వాత పెద్దగా ఎఫెక్ట్ చూపించలేక కనుమరుగైపోయింది. ఇక వీళ్ళంతా ఫారెన్ నుండి ఇక్కడికి వచ్చి ఇండియన్ సినిమాలో అలాగే సౌత్ సినిమాలో ఎరగదీస్తూ టాలెంట్ కి ఏది కూడా అడ్డం కాదు అని నిరూపిస్తున్నారు. అయితే వీళ్ళకి గ్లామర్ పరంగా కట్టుబాట్లు లేకపోవడం మరో ప్లస్. అయితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్